మనసుకు చెప్పలేని సంతోషాన్ని ఇచ్చే పని ఏదైనా ఉందంటే అది దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవడమేనండి. ఈరోజు గురువారం గదా! ఇంక వెంగమాంబ అమ్మవారికి ఈ రోజైతే చక్కగా పూజైతే చేసేసుకున్నాననమాట. ఇంక పూలు అన్నీ చక్కగా పెట్టేసుకొని ఈరోజైతే బొరుగులతోటే ఉప్మా చేశానండి. ఇంకా ఆ ఉప్మానే ఇంక మా లడ్డుగాడు పెట్టేసి వాడిని స్కూలుకి పంపించేసి, ఇంక మా వారు డ్యూటీకెళ్ళున్నారనమాట. నిన్న పొద్దునెళ్ళి ఈరోజు పొద్దునొచ్చారండి. అంటే 24 అవర్స్ డ్యూటీ అనమాట. ఇంకా ఆయనకి టిఫిన్ పెట్టి ఇంక నేను గూడా పెట్టుకొని తింటా ఉన్నాను. ఇంక పనంటే ఇంక ఈ వంట మాత్రం చేయలేదు. మిగతా పనులన్నీ అయినాయనమాట. ఇంక వంటయితే తర్వాత కాసేపు కూర్చొని ఇంక వంట అనేది స్టార్ట్ జేస్తున్నాను. ఇక్కడైతే కూర్చొని మా లడ్డుగాడు చేసిన ఘనకార్యాలన్నీ చెప్తా ఉంటాననమాట. వాళ్ళ డాడీకి గాని నైట్ డ్యూటీ గాని ఉన్నిందనుకోండి, ఇంక ట్యూషను బాను నువ్వు చెప్పగాక మమ్మీ ప్లీజ్ మమ్మీ అని బ్రతిమలాడుకుంటా ఉంటాడు. నిన్న గూడా హిందీ ఎగ్జామ్ గదా! ఇవాళైతే మటుకు నిన్నైతే బ్రతిమలాడుతున్నాడనమాట. నాకన్నీ వచ్చేసు నేను పోను మమ్మీ అని. ఇంక డాడీకి చెప్తానురా ఫోను చేసి అంటే, ఇంకా మనకి గమ్ముగా ఎళ్ళిందనమాట. అదే చెప్తా ఉన్నాను. ఒక్కోసారి సర్లే అనుకోని, సరే చెప్పనులేరా అంటాను. అలాంటప్పుడు ఇంటి దగ్గరే ఉండి నెక్స్ట్ డే నేను ట్యూషన్‌కెళ్ళాను డాడీ అంటా ఉంటాడు. నేను నిజం చెప్పేస్తాను.